ఆయన కిందనే అలాట అప్పుడే ఉంది ఎట్లా అట్లా లెఫ్ట్ లెఫ్ట్ రావాలా లెఫ్ట్ ఇంకొద్దిగా లెఫ్ట్ రా అట్లా అందుకే వెనక్కి రమ్మా మీ దగ్గర రా కొంచెం ఓకేనా చేయండి ఒకసారి కొద్దిగా అయిపోతే నేను జూమ్ చేసుకోండి. జిమ్ ఉంది స్టార్టింగ్ ఇప్పుడు వచ్చారు సార్. అంటే మనకి ఫ్లై చేసినప్పుడు గ్రౌండ్లో ఎంతమంది మన హెడ్ ఫోన్స్ థర్మల్ కెమెరా ఫ్లై చేయండి మన వాళ్ళు చేస్తారా చేశారు చంద్ర సార్ చేశారు. మనం గ్యామ్లింగ్ కావచ్చు, బూజింగ్ కావచ్చు, గాంజా కెమెరా డౌన్ చేశారండి. కెమెరా డౌన్, ఇది కెమెరా డౌన్, కెమెరా డౌన్, ఇది 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 కింద 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 ఉంది ఫోటో చేసుకోవచ్చు. జూమింగ్ థర్మల్ మామూలు రిజల్యూషన్ లేదు. అవును సార్, టూ మచ్ ఇది చాలా అవును సార్. ఇది కూడా ఇది ఎక్కడో ఉంది, అది పక్కనే ఉంది. ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో, ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకు పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు ఆ హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే, మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది.
దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ యొక్క మూమెంట్, వెహికల్ యొక్క మూమెంట్. సో దానితోటి మనకి ఎక్కడా కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, మ్యాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి ఇవి మరి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక 30 lakhs ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఈ కెమెరాస్ కోసం, ఇంకా 15 lakhs డ్రోన్స్ కోసం ఇంకో 15 lakhs CCTV కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి, రిసోర్సెస్, కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవహారం. సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా 40 మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 20 మంది AR కాంపోనెంట్, అట్లాగే 20 మంది సివిల్ కాంపోనెంట్కి అందరికీ కూడా వచ్చినప్పటి నుంచి లాస్ట్ 1.5 months నుంచి రెగ్యులర్గా ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 40 మంది ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు కూడా మెన్ యొక్క షార్టేజ్, అంటే దాన్ని ఫ్లై చేసే మాకు సామర్థ్యం లేదనో దానికోసం అని చెప్పి ఆ రీజన్స్ తోటి మేము వాడకుండా ఉండకుండా ఈ పర్చేజ్ చేసే లోపలే మామూలు కూడా కొంత వాళ్ళకి టెక్నికల్గా నైపుణ్యము ఇదంతా ఇప్పించి వాళ్ళని కూడా సంసిద్ధం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డ్రోన్స్ తోటి మన తిరుపతిలో మనం మరింత ఎఫెక్టివ్గా పోలీసింగ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో ఈ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నటువంటి న్యూసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సందర్భంగా మాకు ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకునే దానికి సహాయపడిన కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా మనం లాస్ట్ 1 monthగా ఒకసారి తిరుపతి జిల్లాలో మన పోలీసు చేసినటువంటి విషయాల గురించి కూడా ఒకసారి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా లాస్ట్ 2 months నుంచి కూడా మనము మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్గా తాగి న్యూసెన్స్ ఉంటుందో అలాంటి ప్లేసెస్ మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపు లాస్ట్ 2 monthsలో తీసుకున్నట్లయితే దాదాపు 400 ప్రదేశాలని మనం శుభ్రం చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో. దీంట్లో చాలా చోట్ల మన పంచాయతీ వాళ్ళు సహకరించారు, మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు, లోకల్ పబ్లిక్ సహకరించారు. అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ భాగస్వామ్యంతో మనము చేయటం వల్ల పబ్లిక్లో కూడా ఒక తెలియని చాలా ఒక పాజిటివ్ రెస్పాన్స్, వాళ్ళకు కూడా దీని పట్ల ఏమంటాం అవగాహన పెరిగి వాళ్ళు కూడా ఈ మనం చేయటం వల్ల చాలా న్యూసెన్స్ తగ్గింది. యాక్చువల్గా మొత్తం లాస్ట్ 2 monthsలో చూసుకుంటే దాదాపు 7,000 దాకా మనం పబ్లిక్ బూజింగ్ కేసెస్ పెట్టుంటాం. లాస్ట్ ఒక్క నెలలోనే మీకు ఇచ్చాను ఫిగర్స్, దాదాపు 3,145 కేసులు పెట్టడం జరిగింది. సో ఎక్కడ తాగుతున్నా ఎవరిని కానీ వదిలిపెట్టట్లేదు. చాలా వరకు చేయటం వల్ల చాలా వరకు బై అండ్ లార్జ్ మనకు ఓపెన్గా ఈ న్యూసెన్స్ అనేది తగ్గింది. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒక రోజుతో చేస్తే ఆగిపోయేది కాదు, ఇది కంటిన్యూస్గా చేయాల్సిన యాక్టివిటీ. సో దీన్ని ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము. ప్రజలకి ఈ తాగుబోతుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఈ ప్రదేశాలు కూడా ఇందాక చెప్పినట్టు నేను మొత్తం దాదాపు 400 ప్రదేశాలను మనం శుభ్రం చేయించాము. ఇంకా మిగతాయి కూడా ఎక్కడైనా ఉన్నా కానీ వాటిని కూడా ప్రజలు కానీ మాకు కానీ ఇట్లా పలానా చోట న్యూసెన్స్ ఉందని మాకు తెలియజేసినా కూడా దాన్ని పంచాయతీ వారితో కావచ్చు మా పోలీసులు పెట్టి చేసి అక్కడ న్యూసెన్స్ లేకుండా చేసేదానికి చర్యలు తీసుకున్నాం. ఇది కాకుండా ప్రధానంగా ఇంకొకటి మనము లాస్ట్ 1 month నుంచి చేసిన డ్రైవ్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో హైవేస్ మీద వెహికల్స్ ఇష్టానుసారంగా వస్తున్నారు. సో దీని మీద కూడా ఇది ఆ మధ్యకాలంలో మనం ఇలా రావటం వల్ల మనకి ఎంఆర్పల్లి, తనపల్లి ఆ సర్కిల్లో రామంజూరు 2 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఇది అందుకోసం అని చెప్పి ఇంక అప్పటి నుంచి మనము ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టి వాళ్ళకి జరిమానా వేయిస్తున్నాము. లాస్ట్ ఒక్క నెలలోనే మనము దాదాపు 359 కేసులు పెట్టడం జరిగింది. అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టుకు పెడితే అందరికీ కూడా 2,500 రూపాయలు ఫైన్ వేసి చేస్తున్నారు.
సో ఇది కంటిన్యూస్ చేయటం వల్ల ఈ మధ్య కాలంలో అయితే అట్లీస్ట్ 1 మంత్ నుంచి మాకు ఈ పర్టికులర్ స్ట్రెచ్లో ఎక్కడ కూడా వీటి వల్ల రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరగలేదు. అయితే ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకీ పోలీసుని పెట్టి ఆపి జరిమానాలు వేసి ఈ విధంగానే చేస్తే మేము ఉంటాము. అందరికీ ఏమవుతుందంటే పోలీస్ చేయట్లేదు అంటున్నారు తప్పితే వాళ్ళ పట్ల ప్రజల పట్ల కూడా ఎంత సామాజిక బాధ్యత ఉందనేది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే దయచేసి మీరు రాంగ్ రూట్లో రావటం, మీరు ఆ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా రావటం వల్ల మీరు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కలుగు చేసి దాంట్లో మీకేమైనా కావచ్చు, లేకపోతే ఎదుటి మనిషికి ఏమైనా కావచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాంగ్ రూట్లో వచ్చి ఈ యాక్సిడెంట్స్కి కారకులు కాకండి. సో ఈ సందర్భంగా ఈ విషయాన్ని కూడా మీ అందరికీ మీడియా తరఫున మీ అందరికీ చేయదలుచుకున్నాను. అట్లాగే ఇక గాంధా రిలేటెడ్ అందరికి తెలిసిందే, గాంధా దానికి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా అట్లే డ్రైవ్ చేస్తున్నాం. లాస్ట్ మంత్లో కూడా దాదాపు 11 కేసులు పెట్టి మనము 120 కిలోల గాంజా కూడా సీజ్ చేసాం. ఎక్కడెక్కడ ఎవరు సప్లై చేస్తాం వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి తీసుకొని రావటం చేయటం ఇది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో దీని వల్ల కూడా మనకు చాలా వరకు మాకు ఇప్పుడు పలానా చోట గాంజా వాళ్ళు ఉన్నారు అన్న కంప్లైంట్స్ చాలా వరకు తగ్గాయి. పూర్తిగా లేదని చెప్పలేం కానీ చాలా వరకు ఆ కంప్లైంట్స్ అనేది తగ్గాయి. ఇంకా మరింత ఇదిగా కూడా కంటిన్యూ చేస్తాం. ఏదైతే దానికోసం ఒక ఈగల్ టీమ్ అని పెట్టుకున్నామో గాంజా కోసం డెడికేటెడ్ 20 మంది స్టాఫ్ తోటి వాళ్ళు కంటిన్యూస్గా ఈ పాయింట్స్ అన్నీ కంటిన్యూస్గా చెక్ చేయడం, వాళ్ళు చేస్తున్న వాళ్ళ మీద నిఘా పెట్టడం, దీన్ని చేయటం వల్ల కూడా మనకు దీని పట్ల కొంత కంట్రోల్ వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. సో ఇది కాకుండా మనము గత నెల రోజులుగా మా పోలీసు అధికారులందరూ కూడా జిల్లాల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ పల్లె నిద్ర కార్యక్రమాల వల్ల నైట్ ప్రజలతోటి గ్రామానికే వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల వాళ్ళకున్న చిన్న సమస్యలు అది మా దృష్టికి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రజల్లో కూడా ఒక మనోధైర్యము, ప్రజలకి పోలీస్ పట్ల విశ్వాసము ఇవన్నీ పెరుగుతాయి. దానికోసం అని చెప్పి పల్లె నిద్రలు చేయటము లాస్ట్ మంత్ దాదాపు 219 ప్రదేశాల్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రజలతోటి ఇంటరాక్ట్ అయ్యి దానికి సంబంధించి పల్లె నిద్రలు చేయటం వల్ల చాలా మంచి ప్రజల నుంచి అంటే వాళ్ళలో ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఒక మనోస్థైర్యం ఇచ్చే విధంగా మనం ముందుగా అడుగులు వేస్తున్నాము. సో దీన్ని కూడా ఇలాగే కొనసాగిస్తాము. ఇక పోతే లాస్ట్ ఇంకొక ఏమిటంటే తిరుపతి జిల్లా పోలీసులు పెద్దవాళ్ళకి అంటే ఏజ్డ్ అంటే ఆ మధ్యకాలంలో నాకు ఒక కంప్లైంట్ అంటే ఒక పిటిషన్ రావడం జరిగింది. ఏజ్డ్ పర్సన్ వాళ్ళు ఒక కాలనీలో ఉంటున్నారు. అక్కడ కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి రావటం, అక్కడే కూర్చొని మందు తాగటం, లేకపోతే అక్కడ న్యూసెన్స్ ఉండటం వల్ల వాళ్ళ కాలనీలో చాలా ఇబ్బందికరంగా ఉందని. సో అది విన్న మీద అనిపించింది ఏంటంటే మనకు అసలు పెద్దవాళ్ళతోటే కేవలం మా పోలీసులు వెళ్తారు కానీ అక్కడున్న ఎవరైనా షాపో లేకపోతే ఇంకొకరితో మాట్లాడి వెళ్ళిపోతారు తప్పితే పెద్దవాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఇది లేదు. సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి సమస్యలు తెలుసుకొని చేసినట్లయితే వాళ్ళకు కూడా మనం ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి దరిదాపు దానికి రోజుకి తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి 3 కానీ 4 ప్రదేశాల్లో ఉన్నటువంటి అధికారులతోటి అట్లాగే నా నుంచి కూడా ఏఆర్ నుంచి కూడా ఒక స్పెషల్ కాంపొనెంట్ ఏఆర్ కాంపొనెంట్ కూడా ఒక 8 మందిని పంపించడం జరుగుతూ ఉంది. ఇదేమంటే ప్రధానంగా ఇట్లాంటి రెసిడెన్షియల్ కాలనీస్కి వెళ్ళడం, అక్కడున్న పెద్దవాళ్ళతో మాట్లాడడం. ఆ మధ్య నేను ఒక పత్రికకి ఫోనింగ్ కార్యక్రమం చేసినప్పుడు కూడా కొన్ని సమస్యలు చెప్పినప్పుడు ఆ రోజు నేను కూడా ప్రత్యక్షంగా పర్సనల్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వాళ్ళతోటి పెద్దవాళ్ళతో మాట్లాడి జరిగిన తర్వాత ఇది కానీ కొనసాగించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. పెద్దవాళ్ళకి కూడా భరోసా ఇచ్చే విధంగా కూడా చేస్తున్నాము. సో ఈ విధంగా మనము తిరుపతి జిల్లాలో ఈ లా అండ్ ఆర్డర్ పట్ల కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ పట్ల కావచ్చు అన్ని రకాలుగా నిబద్ధతతోటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ భాగంలోనే ఈరోజు డ్రోన్స్ కూడా మనము తీసుకోవడం వల్ల మనం చేసేటటువంటి సర్వీసెస్ ఇంకా బెటర్గా పబ్లిక్కి పోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ రూట్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ హైవేలో బాగానే చేస్తున్నారు సార్.
ఈవినింగ్ మార్నింగ్ ఈ స్కూల్ అవర్స్లో విద్యానగర్ జంక్షన్లో అయితే ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు ఈ స్కూల్ బస్సులు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ అడ్డంగా వస్తారు సార్ వాళ్ళు. అట్ట పోయి యూటర్న్ వేసుకొచ్చాను పాలు మారి డైరెక్ట్గా వస్తారు సార్. ఈ ఆపోజిట్లో అప్పుడే అందరూ చిన్నపిల్లల్ని స్కూల్ పోయే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చంద్రగిరి నుంచి హెవీ ట్రాఫిక్. ఓకే అవి చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా. మన వాళ్ళు ఫోకస్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకెక్కడైనా అటువంటి మీకు ఉన్నట్లయితే విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు డౌన్లో. అలాగే ఖచ్చితంగా. ఇంకా ఎక్కడ ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అంటారు? అంటే ఇది కేవలం పోలీసు వారి యొక్క ఇదే కాదు, దానికి ఏంటంటే రెవెన్యూ వారితో కూడా సహకారంతో వాళ్ళకి రీహాబిలిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ అంటే కావచ్చు అంటే అదే అది మనం కలిపి చేయాల్సిన అది నేను కలెక్టర్ గారికి కూడా ఇది దృష్టికి తీసుకెళ్తాము. అటువంటి ప్రదేశాల్లో అంటే వాళ్ళు అదే తీసుకెళ్తారు, రీహాబిలిటేషన్ పెడతారు, కానీ మళ్ళీ వాళ్ళు చాలా సందర్భాల్లో జరుగుతుంది. అంటే మనం తీసుకెళ్ళటం వాళ్ళకి రీహాబిలిటేషన్ తీసుకెళ్ళి అంటే అదే నేను అంటున్నాను. అంటే అక్కడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో వస్తుందని చేస్తారు. అదే వాళ్ళకి ఆ విధంగా ఉండకూడదని మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్లీ. ఇది అంటే ఇప్పటిదాకా చేయకుండా ఉండకపోవడం కాదు, చాలాసార్లు ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో పెట్టి వాళ్ళకి అంతా చేసినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునే పరిస్థితి. అయినప్పటికీ మరొకసారి దాని గురించి మనము ఖచ్చితంగా చూద్దాం. అది కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఇది అన్ని స్కూల్స్కి ఇప్పుడు మనం ఈ మెసేజ్ కన్వే చేస్తాము, చెప్పి ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ, ఖచ్చితంగా చెప్తాం. అది అది మనకు ఇప్పుడు ఈగల్ టీమ్స్ పెట్టిన తర్వాత మనము స్కూల్స్లో కూడా ఈగల్ కమిటీస్ వేశారు. దానికి సంబంధించి జిల్లా మొత్తంగా కూడా చాలా కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో టీచర్స్ కూడా వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. సో ఇది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కూడా దానికి తగ్గట్టుగా చేస్తున్నాం. మన అధికారులు కూడా స్కూల్స్ పరంగా కూడా మా అధికారులు కూడా కంటిన్యూస్గా స్కూల్స్కి వెళ్తున్నారు, స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది కూడా నేను మెన్షన్ చేయలేదు, కానీ అది కూడా నేను పక్కాగా తప్పకుండా చేయిస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లోనే మనం వాళ్ళకు మంచి అది చూద్దాం. అదే స్కూల్ అది పిల్లలకి సంబంధించేదే మటుకు మనం వాళ్ళకి ఒక పాజిటివ్ అప్రోచ్ పోలీస్ పట్ల కావచ్చు, సొసైటీ పట్ల వాళ్ళకు మంచి ఒక ఇంప్రెషన్ ఉండే విధంగా కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ మెసేజ్ తీసుకెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్లీ. ఖచ్చితంగా ఇప్పుడు సీసీ కెమెరాస్ సంబంధించి కూడా మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. మేబీ 1-2 monthsలో మనకు అయిపోతుంది. దాంట్లో మనకి యాక్చువల్గా చాలా ఉన్నాయి. మనకి అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్స్ ఉన్నాయి. అదనంగా దరిదాపు చాలా కెమెరాస్ ఉన్నాయి. మొత్తం 350-400 కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దరిదాపు 80 కెమెరాస్ ఉన్నాయి. సో దరిదాపు మనకు 400 కెమెరాస్ అదనంగా వస్తాయి. దానివల్ల ఇవన్నీ కవర్ అయిపోతాయి దాంట్లో. సో మన ప్రతి జంక్షన్, ప్రతి ఏరియా కూడా ఇట్ విల్ బి కవర్డ్ విత్ ఏ సీసీటీవీ కెమెరా. అప్పుడు మనకు అసలు కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఒక ప్రాపర్ సెటప్ ఉంటుంది. సో ఆ కెమెరాస్, మా మ్యాట్రిక్స్ కెమెరాస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోతే మనకు చాలా ఎఫెక్టివ్ మానిటరింగ్, సర్వైలెన్స్ ఉంటుంది. అది చేస్తున్నాం. అవును, ఉన్నవాళ్ళు కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నారు, కొంచెం కలుపుబడి లేని వాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వాళ్ళ విషయంలో కౌన్సిలింగ్ చేసి కొంచెం రెండోసారి అట్లా ఫైన్ వేస్తే 10,000 రూపాయలు వాళ్ళకి చాలా కష్టం. అంటే వాళ్ళ ఇంకా దానికి నేను ఖచ్చితంగా అంత లెవెల్లో మా వాళ్ళు పర్సన్ యొక్క ఇదిని చూసి చేయటం అనేది కష్టమవుతుంది. తాగి పట్టుబడినా వెళ్ళిపోతున్నారు కానీ సామాన్యులు చిన్న పని చేస్తున్న వాళ్ళు, కూలి పని చేస్తున్న వాళ్ళు, ఎలక్ట్రీషియన్
ఇలాంటి వాళ్ళ విషయంలో అంటే అది అంటే నేను వాళ్ళకి ఒక 15 రోజుల అంటే 15 రోజులు కావచ్చు, తాగి వాడు యాక్సిడెంట్ చేసి అతను చనిపోయో ఇంకోటికి ఏదైనా చేస్తే ఆ కలిగే నష్టం అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది కాదు, తాగి డ్రైవ్ చేయడం తప్పు. దాంట్లో ఉన్నవాడా లేనివాడా అనేది మనం చూడట్లేదు. అయితే మీరు అన్నట్లుగా ఎక్కడైనా అటువంటిది మా వాళ్ళకి నేను ఇన్స్ట్రక్ట్ చేస్తాను. అటువంటి వ్యత్యాసం లేకుండా ఎవరైనా కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే వాళ్ళని పట్టుకుంటాం ఖచ్చితంగా. అది దాంట్లో వాళ్ళు వీళ్ళని తారతమ్యం లేదు. మనం వీళ్ళ కదా చిన్నవాళ్ళు కదా అని వదిలేస్తే వాళ్ళ వల్ల యాక్సిడెంట్ ఎవడైనా చనిపోతే మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోలేం. ఇప్పుడు ఒక మనిషి తాగి యాక్సిడెంట్ అయిపోతే ఎంత పెద్ద విషయం అవుతుందో మీకు తెలుసు అది. సో ఈ రోజుల్లో అది చూద్దాం. అది కాకుండా మా వాళ్ళకి నేను ఇన్స్ట్రక్ట్ చేసి చూస్తాను. అది ఓకేనా? స్టెరిలైజేషన్ అనేది ఉండదు కదా, ఒక నోట్లో ఒక రెంట పెట్టేది. దానికి చాలా సెన్సిటివ్ విషయం ఇది మనకు అందుకే ఆ టైంలో కోవిడ్ టైంలో కూడా వాడకుండా పక్కన పెట్టారు. వాటిని ఆ డిస్పోజబుల్ కంటిన్యూస్గా సప్లై చేయటం కూడా అవునా? కాదు లేదు, దానికి నిజానికి మాట్లాడితే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దానికి ప్రాపర్ శానిటేషన్ జరగాలి, శానిటైజ్ చేయాలి, దాన్ని చేయాలి. బట్ వద్దులేండి, అది కొంచెం ఇప్పుడు మాట్లాడద్దు దాన్ని. ఓకేనా? ఎందుకు తీసుకోవచ్చు కదా? హూ ఇస్ అబ్జెక్టివ్? లేదు, నేను చెప్తాను నేను చెప్తాను అది చిన్న విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఇది సందర్భం కాదు. ఈ యూనిఫామ్తో నేను మాట్లాడకూడదు. అది సందర్భం వేరు, దాని కథ వేరు. మళ్ళీ చూద్దాం అది. సరేనా? థ్యాంక్ యూ.